బోనాల సందడితో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ఉదయం నుంచే మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ప్రస్తుతం మనం అమ్మవారి ముఖద్వారం దగ్గర ఉన్నాం. అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా అయితే అలంకరించడం జరిగింది. భక్తులు పోటాతి పోటీగా వస్తున్నారు. సో మార్నింగ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు రద్దీ కూడా బాగా పెరిగిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో అయితే బోనాలతోటి వస్తున్నారు. ఇటు బోనాలు సమర్పించుకునే వారితో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. సో దాంతో పాటు ఇటు విఐపీలు కూడా, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంతో ప్రత్యేకం హైదరాబాద్కి. అందులోనూ ఆషాఢ మాసంలో ఇదే చివరి హైదరాబాద్ లో జరిగే ఇదే చివరి బోనం కావడంతో ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి, ఇటు తెలంగాణ నుంచి అలాగే హైదరాబాద్ లో నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు. సో అయితే బోనం అంటే నార్మల్ గా ఏదో అది కాదు. బోనం ప్రతి ఒక్క మహిళ తమ ఇంట్లో అమ్మవారి మీద ఎంతో భక్తితో శ్రద్ధతోటి చేసేటువంటి బోనం. అమ్మవారికి అన్నం వండి అందులో పాలు పెరుగుతోటి పసుపు కుంకుమలతోటి బోనాన్ని పుదించి పైన వేపాకులు పెట్టి దీపం పెట్టి ఎంతో బాగా సాంప్రదాయబద్ధంగా ముస్తాబయ్యి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. అలాగే తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని, పంటలు బాగా పండాలని ప్రతి ఒక్క మహిళ అమ్మవారిని ఎంతో వేడుకుంటారు. అలాగే అమ్మవారు మొక్కులు తీరుస్తారనే నమ్మకం కూడా తెలంగాణ ప్రజలకి ఎంతో ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మనకి బోనాల పండుగ అనేది ఎంతో ముఖ్యమైనది. ఇటు మనం బతుకమ్మ పండుగ ఎలా చేసుకుంటామో, బతుకమ్మ పండుగకి ముందుగా వచ్చే పండుగ బోనాల పండుగ. సో ప్రతి ఒక్క మహిళ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బోనాల్ని ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. సో ఇప్పటికీ లాల్ దర్వాజాలో చూసుకుంటే అయితే జనాలు ఎక్కువగా వచ్చారని